వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కర్ణాటక పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు డికే శివకుమార్. కర్ణాటక పిసిసి అధ్యక్ష రేసులో సతీష్ జార్కిహొళి ఉన్నారు. సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు సతీష్ జార్కిహొళి. సిద్ధరామయ్య మంత్రివర్గంలో పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా కూడా జార్కిహొళి చేస్తూ ఉన్నారు. కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సతీష్ జార్కిహొళి. కొత్త కేపీసీసీ అధ్యక్ష పదవికి సతీష్ జార్కిహొళి పేరు ప్రచారంలో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, సతీష్ జార్కిహొళి పేరైతే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేపీసీసీ అధ్యక్ష రేసులో. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? మరి కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న డికే శివకుమార్ ప్రస్తుతం ఆ పదవికి రాజీనామా చేసినట్టు కూడా గతంలో సమాచారం అనిపిస్తుంది. అయితే నేడు ఏదైతే కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య లోక్ భవన్ కి వెళ్లి రాజీనామా సమర్పించడంతో డికే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం లాంఛనమే అనే సమాచారం అనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా పిసిసి ఏదైతే తాను పిసిసి అధ్యక్షుడిగా ఉన్న డికే స్థానంలో ఎవరిని నియమించాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. అయితే ఇక్కడ సిద్ధుకు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన సతీష్ జార్కిహొళిని పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తారని ఒక ప్రచారం వస్తుంది. ప్రస్తుతం ఆయన కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఇటు సిద్ధరామయ్య మంత్రివర్గంలో పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. అయితే ఇక్కడ అహింద ఏదైతే బీసీ ఎస్సీ మైనారిటీల మద్దతున్న సిద్ధరామయ్య సన్నిహితుడిగా సిద్ధరామయ్య శిష్యుడిగా సతీష్ జార్కిహొళి పేరు పొందారు. అయితే అహింద ఉద్యమాన్ని సమర్థవంతంగా సతీష్ జార్కిహొళి నడిపించగలరు అంటూ గతంలో కూడా కొంతమంది నేతలు వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రధానంగా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన సతీష్ జార్కిహొళి కర్ణాటక కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించారు. పలువురిని ఏకతాటిపై తీసుకురాగలరు. ఇటు సిద్ధును గాని అటు డీకేతో గాని సన్నిహిత సంబంధాలు కల నేతగా పేరు పొందిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ సిద్ధరామయ్య రాజీనామా తర్వాత ఏదైతే సిఎల్పి సమావేశము తదుపరి ఈ శాసనసభ్యుల సంతకాల సేకరణ వీటినన్నింటినీ ఇటు కేసీ వేణుగోపాల్ అటు రణదీప్ సుర్జేవాలా వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత గవర్నర్ తో సమావేశం అవకాశాలు ఉన్నాయి. నేటి సాయంత్రం 7:30కి గవర్నర్ లోక్ భవన్ చేరుకుంటారనే సమాచారం కూడా మనకు ఇస్తుంది. ఇక్కడ ప్రధానంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న డీకే రేసులో నుంచి తప్పుకోవడం, ఆయన ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టడం లాంఛనమైన నేపథ్యంలో తదుపరి కర్ణాటక పిసిసి అధ్యక్షుడిగా సతీష్ జార్కిహొళి పేరు ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే పలుసార్లు 2008 నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అటు సిద్ధరామయ్య కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. గతంలో సంకీర్ణ ప్రభుత్వం 2013 తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఆయన సంకీర్ణ ప్రభుత్వంలో కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా పనిచేసిన నేపథ్యం. కర్ణాటక రాజకీయాల్లో సీనియర్, అందరినీ కలుపుకోవాలనే నేతగా సతీష్ జార్కిహొళికి పేరింది. అయితే ఇక్కడ ప్రధానంగా సిద్ధరామయ్య వర్గం పలు మంత్రి పదవులతో పాటు పిసిసితో పాటు నేరుగా ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా కోరే అవకాశం ఉందని ప్రచారం నడుస్తుంది. సిద్ధరామయ్య నేడు 3 గంటల తర్వాత ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్ళనున్నారు. రేపు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలను ఆయన కలవనున్నారు. కాంగ్రెస్ పెద్దలను కలిసిన తర్వాతనే సిఎల్పి సమావేశం కూడా జరగనున్నది. అయితే ఇప్పటికే డీకే పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారనే ఒక ప్రచారం నడుస్తుంది. ఈ ప్రచారంలో భాగంగా కేపీసీసీ అధ్యక్షుడిగా ప్రధానంగా సతీష్ జార్కిహొళి ఇటు పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా పలుసార్లు మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండడంతో సిద్ధరామయ్య ఆశీస్సులు మెండుగా ఉండడంతో సతీష్ జార్కిహొళికి కేపీసీసీ అధ్యక్ష పదవి రావడం లాంఛనమే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎంత సన్నిహితుడిగా ఉన్నప్పటికీ కూడా కేపీసీసీ అధ్యక్షుడిగా అంటే దీనికి సంబంధించి కత్తి మీద సామే ప్రస్తుత పరిస్థితుల్లో కావచ్చు, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ఒక తాటిపైకి తీసుకొని రావటం కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇరు నేతలు ఇరు వర్గాలని సమన్వయం చేసుకుంటూ వెళ్ళడం కూడా ఒకంత కత్తి మీద సామే అని కూడా చెప్తున్నారు. దాన్ని సతీష్ జార్కిహొళి ఎలా హ్యాండిల్ చేస్తారనేది ప్రధాన ప్రశ్న. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు కిరణ్? మురళి, ఇక్కడ ప్రధానంగా సిద్ధరామయ్య వర్గంతో పాటు ఈ ముఖ్యమంత్రిగా రాబోయే రోజుల్లో బాధ్యత చేపడుతున్న డికే శివకుమార్ ఈ 2 వర్గాలను ఏకతాటిపై సమన్వయం చేయడమే కాకుండా అధిష్టానానికి సంబంధించిన వర్గం మరొకటి ఉంటుంది. అధిష్టానానికి సంబంధించి జి పరమేశ్వరన్ లాంటి హోంమంత్రి జి పరమేశ్వరన్ లాంటి నేతలు అధిష్టానానికి సన్నిహితంగా ఉంటారు. అధిష్టానం అడుగురు జాడల్లో నడిచే నేతలు ఉన్నారు. ఈ 3 వర్గాలని సమన్వయం చేయడం
వారిని ఏకతాటిపై నడపడం సతీష్ జారకిహోళికి కత్తి మీద సాము లాంటిది. ఇక్కడ సిద్ధరామయ్య వర్గంతో పాటు అటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న డీకే వర్గాన్ని కన్విన్స్ చేయాల్సిన నేపథ్యం ఉంటుంది. 2028 చివరిలో ఎన్నికలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలో భాగంగా కొత్త పిసిసి అధ్యక్షుడిగా సతీష్ జారకిహోళి పేరు ప్రముఖంగా ప్రచారం నడుస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రభుత్వ బాధ్యతలు చూస్తే పిసిసి అధ్యక్షుడు పార్టీ బాధ్యతలు నిర్వహించాలి, మరోపక్క క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించాలి, పార్టీని గెలుపు గుర్రాల వైపు దిశగా తీసుకెళ్లాలి. ఇలా పలు రకాల సమస్యలు కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. మరోపక్క అంతర్గతంగా బీజేపీలో ఉన్న సమస్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక వరం అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి మార్పు అంశము కర్ణాటకలో అటు ఓబీసీ సంబంధించిన అహింద నేతల్లో కూడా ఒక రకమైన అసంతృప్తి ఉంది. వీరందరినీ కలుపుకొని అటు ముఖ్యమంత్రి వర్గాన్ని, ఇటు అధిష్టాన వర్గాన్ని, ఇటు సిద్ధరామయ్య వర్గాన్ని, 3 వర్గాలను ఏకతాటిపై నడపాలి. మరోపక్క పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి. వచ్చే ఎన్నికల్లో ఆర్థిక వనరుల్లో ప్రధాన పాత్ర పోషిస్తే పిసిసికి సంబంధించిన వ్యక్తులు చూడాలి. మరోపక్క ముఖ్యమంత్రిగా బాధ్యత చేపడుతున్న డీకే కూడా అత్యంత ఆర్థికంగా బలవంతుడు కావడం కూడా కర్ణాటకలో కాంగ్రెస్ కలిసి వచ్చే అవకాశం చెప్పచ్చు. అయితే ఇక్కడ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత సిద్ధరామయ్య వర్గం నేరుగా ఉప ముఖ్యమంత్రి పదవులు ఆశిస్తుంది, మంత్రి పదవులు ఆశిస్తుంది, పిసిసి అధ్యక్ష పదవి ఆశిస్తుంది. మరోపక్క రాష్ట్రంలో ఉన్న ఏవైతే నామినేటెడ్ పోస్టులు కానీ క్యాబినెట్ పోస్టుల్లో కానీ ఎక్కువ శాతం అడిగే అవకాశాలు ఉన్నాయి. అయితే రాహుల్ గాంధీ ఇచ్చిన సూచన మేరకు నేరుగా సిద్ధరామయ్య రాజీనామా చేశారు. అధిష్టానం చెప్పింది, తాను అధిష్టానం సూచనలు పాటిస్తున్నాను అంటూ నేరుగా సిద్ధరామయ్య రాజీనామా చేశారు. లోక్ భవన్ వద్ద ప్రెస్ మీట్ పెట్టారు. తనకు ఎలాంటి బాధ లేదు, అధిష్టానం చెప్పింది తాను చేస్తాను, తదుపరి ముఖ్యమంత్రిగా డీకేని ఎన్నుకోవడం లాంఛనమైన సమాచారం ఇస్తుంది. మరోపక్క డీకే ఇప్పటికే రాజీనామా చేశారు పిసిసికి అనే ఒక సమాచారం అనిపిస్తుంది. ఆ పిసిసి అధ్యక్ష పదవి సతీష్ జారకిహోళి ఏదైతే సిద్ధరామయ్య వర్గంగా ముద్రపడిన సతీష్ జారకిహోళి పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. మరోపక్క కర్ణాటక రాజకీయాల్లో అహింద ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలను ఏకతాటిపై నడిపించిన నేతగా సిద్ధరామయ్యకి పేరుంది. సిద్ధరామయ్య శిష్యుడుగా అహింద ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే నేతగా సతీష్ జారకిహోళి పేరుంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఆయనకు కేపిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇస్తారనే ఒక ప్రచారం. మరోపక్క కేపిసిసి అధ్యక్ష స్థాన రేసులో కూడా సతీష్ జారకిహోళి పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక కర్ణాటక పిసిసి అధ్యక్ష పదవికి డికే శివకుమార్ రాజీనామా చేయనున్నారు. కర్ణాటక పిసిసి అధ్యక్ష రేసులో సతీష్ జారకిహోళి ఉన్నారు. సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడిగా సతీష్ జారకిహోళి పేరు వినిపిస్తోంది. ఇక సిద్ధరామయ్య మంత్రివర్గంలో పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా కూడా సతీష్ ఉన్నారు. కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సతీష్ జారకిహోళి. కొత్త కేపీసీసీ అధ్యక్ష పదవికి సతీష్ జారకిహోళి పేరు ప్రచారంలో ఉంది.